माने उड़ना ही सही हो इसको बहलाना है बड़ा मुश्किल ये हटे ना जिद से कभी लगेज तो ले सकते हैं ना लगेज तो लेके आ सकते हो खुश नहीं जाता वहाँ तक तो छोड़ दो लेकिन नहीं वो जा रहा है देख इधर तक ही चलो बस वो लाइट है ना बिल्डिंग का फर्स्ट సో గైస్ చూస్తున్నారు కదా వీళ్ళ కష్టం చూసి నాకు కూడా చాలా బాధ వేస్తుంది ఎందుకంటే ఇలా రిక్షాలో కూర్చొని ఎప్పుడు వెళ్ళలేదు నా లైఫ్లో సో ఇలా ఇంత కష్టపడుతుంటే వీళ్ళు అసలు ఏందిరా ఇది అనిపించింది నాకు సంతు ఎక్స్ప్లోరర్ గైస్ చూడండి ఇప్పుడు మనము మైదాగిని సర్కిల్ నుంచి మణికర్ణిక ద్వార్ దగ్గరికి ఇలా రిక్షాలు అయితే వెళ్ళాలి సైకిల్ రిక్షాలే వెళ్తాయి ఆటోస్ అయితే అలో లేదు చాలా వరస్ట్ అట్లీస్ట్ లేడీస్ టాయిలెట్ జెంట్స్కి ఎలా ఉన్నది జరుగుతుంది లేడీస్ అయితే ఇంకేం చెప్పలేము అంతే డైలీ 11:30 एक 12:30 एक जाना आना डेली उधर से कब निकलते 12 बजे 2 गाड़ी इधर से नहीं హాయ్ నమస్తే అందరికి వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్ సో ప్రీవియస్ వీడియోలో మనము అయోధ్య రామ్ మందిర్ సరౌండింగ్స్ ఎలా ఉంటుంది అని టెంపుల్ వీడియో అయితే పెట్టాను సో ఈ వీడియోలో మనము అయోధ్య దర్శనం అయినాక ఇక్కడ ఒక రెస్టారెంట్కి అయితే బాగా ఆకలి వేస్తుండే భోజనంకి అయితే వచ్చాము అండ్ ఈ రెస్టారెంట్ మీకు ఎగ్జాక్ట్గా అయోధ్య ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అండ్ ఉడిపి టు ముంబై అనే హోటల్ ఎదురుగా అయితే ఉంటుంది జైపూర్ రెస్టారెంట్ అని మధువన్ సిఆర్ 2.0 అని సో జైపూర్ రెస్టారెంట్ ఇస్ అంటే జైపూర్ రాజస్థానీ ఫుడ్ అయితే చాలా వెజిటేరియన్స్కి చాలా ఫేమస్ ఫుడ్ అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళది ఒక యూనిక్ స్టైల్లో ఉంటుంది ఏదే ఫుడ్ కానీ సో అలా అనుకునే ఈ రెస్టారెంట్కి అయితే నేను వచ్చానన్నమాట రాగానే ఇంకా ఆలూ పరాటా ఆర్డర్ చేశాను ఆలూ పరాటా అయితే ఎక్సలెంట్గా ఉంది ఆలూ పరాటాతో పాటు కర్డ్ అండ్ గ్రీన్ చట్నీ అయితే ఇచ్చారు సూపర్ కాంబినేషన్ అన్నమాట సో దాంతోపాటు మేము చోలా భటూరి అండ్ మా దోశ ఐటమ్స్ అన్ని తీసుకున్నాము చోలా భటూరి కూడా చాలా బాగుంది కానీ దోశ ఐటమ్స్ మన సౌత్ లెవెల్కి అయితే లేదు సో ఇక్కడ మీరు ఏమన్నా వచ్చి తినాలంటే వాళ్ళ స్టైల్ అంటే ఆలూ పరాటా కానీ చోలా భటూరి కానీ అలాంటివి తీసుకోండి అండ్ కాఫీ కూడా ఎక్సలెంట్గా ఉంది అని చెప్పొచ్చు ఎక్కడ మనం ఈ ట్రిప్లో ఇన్ని రోజులు ఎక్కడ ఇలాంటి కాఫీ అయితే తాగలేదు అండ్ వీళ్ళు ఈకో ఫ్రెండ్లీగా మట్టితో చేసిన గ్లాస్ తోటి కాఫీ అయితే ఇస్తున్నారు సో అది నాకు చాలా ఇష్టమైంది అండ్ అలాగే ఇంకా నెక్స్ట్ రూమ్కి వెళ్ళాము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాక ఇంకా ఇక్కడ అయోధ్య నుంచి మనం ఇప్పుడు కాశీకి అయితే బయలుదేరుతున్నాం సో అయోధ్య నుంచి కాశీకి వెళ్ళేటప్పుడు మనకి ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి సో ట్రైన్ కన్నా బస్ జర్నీ బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ట్రైన్ కన్నా బస్సు ఫాస్ట్గా వెళ్తుంది రీచ్ అవ్వచ్చు అన్నమాట అండ్ ట్రైన్ చాలా ఎక్కువ క్రౌడెడ్ ఉంటుంది ఇక్కడ నార్త్లో ఈ లోకల్ ట్రైన్స్ కానీ ఇవన్నీ హెవీ క్రౌడెడ్ ఉంటుంది కంపేర్ టు సౌత్ సో నేను సజెషన్ ఇచ్చేది బస్లోనే వెళ్ళండి ఎందుకంటే కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది అండ్ నార్త్లో కొంచెం తెలుసు కదా మీకు సీట్కి అవన్నీ చాలా గొడవగా ఉంటుంది అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అయోధ్య మెయిన్ రోడ్లో అయితే వెళ్తున్నాం ఇప్పుడు సో అయోధ్య మెయిన్ రోడ్లో రెండు పక్కల మీకు శ్రీరాముడి గురించి అంటే రామాయణం స్టోరీ అంతా మీకు పిక్చర్ ద్వారా పెయింటింగ్స్ అయితే చేసి ఉంటారు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనిపించింది ఇది చాలా నీట్గా ఉన్నాయి రోడ్స్ అయితే అన్నీ సో ఇంకా చాలా డెవలప్ అవుతుంది ఇక్కడ ఊరైతే సో ఫుల్ టెంపుల్ ఫుల్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అయోధ్య ఇంకా ఒక వేరే లెవెల్కే ఉంటుంది ఇంకా ఒక 3 to 4 years తర్వాత వచ్చామంటే ఇంకా చాలా బాగుంటుంది ప్లేస్ అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి సో దట్ వీడియోస్ అయితే డైరెక్ట్గా వస్తాయి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు హోటల్ రూమ్ నుంచి అయోధ్య బైపాస్ జంక్షన్ అంటారు అక్కడికైతే రీచ్ అవుతున్నాం సో అయోధ్య బస్ స్టేషన్ అనేది చాలా దూరం ఉంటుంది సో కాబట్టి ఇక్కడ అయోధ్య నుంచి వచ్చే బస్సులన్నీ ఈ జంక్షన్కి వచ్చే వెళ్తాయి కాబట్టి ఇక్కడికైతే వచ్చాము అండ్ ఇక్కడ మీకు 2 ప్రైవేట్ బస్సెస్ అండ్ గవర్నమెంట్ బస్సెస్ కూడా ఇక్కడే వస్తాయన్నమాట చూడండి ఆర్చ్ మీకు ఇది బైపాస్ జంక్షన్ నుంచి అయోధ్య లోపలికి వచ్చే ఆర్చ్ అన్నమాట సో ఈ బైపాస్ జంక్షన్ నుంచి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి కాశీకి అయితే బయలుదేరుతున్నాము అండ్ ఏ బస్ టికెట్ కానీ ఏది ప్లాన్ చేసిన లేదు ఇక్కడ వచ్చాకే చూద్దామని ఇంకా డైరెక్ట్గా వచ్చామన్నమాట అండ్ ఇక్కడ మీకు ప్రైవేట్ బస్సెస్ అవైలబుల్ లేకున్నా
ఇక్కడ రాగానే నాకు మన బెంగళూరులో ఉండే సిటీ మార్కెట్లో ఉండే కలాసిపాలెం బస్ స్టేషన్ అయితే గుర్తొచ్చింది. ఇక్కడ ఇంకా ఆటో దిగలేదు, అప్పుడే ఇంకా పిలుస్తున్నారు అన్నమాట, గోరఖ్పూర్, లక్నో రండి 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 అని. సో ఇప్పుడైతే ఆ జంక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ చూడొచ్చు బస్సెస్ అయితే రెడీగా ఉన్నాయి. సో ఆర్టీసీ బస్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనము కాశీకి ట్రావెల్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తుండేది యూపీఎస్ఆర్టీసీ యూపీ స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఇవి. చూడండి ఇక్కడ అయోధ్య నుంచి గోరఖ్పూర్కి అయితే బస్సులు బయలుదేరుతున్నాయి. చూడండి ఎలా ఉంది. మా ఊర్లో సిటీ బస్సులు దీనికన్నా బాగుంటాయి బెంగళూరులో చెప్పాలంటే. ఇది కొంచెం పర్లేదు ఈ బస్సు. ఇప్పుడు వెళ్ళింది కదా ఆ బస్సు అయితే సైడ్లో అంతా నొక్కబడింది. సో యూపీఎస్ఆర్టీసీ బస్సెస్, ఇది ఏదో లోకల్ బస్సు, చిన్న చిన్న ప్లేసులకు వెళ్ళే బస్సులు ఇవి ఇప్పుడు వస్తుంది. ఇంకా అటువైపు చూడొచ్చు మీరు, ఫ్లైఓవర్కి అటువైపు కూడా బస్సెస్ అయితే చాలా ఉన్నాయి. మనం వెళ్తుండేది సింగ్ ట్రావెల్స్ అని, అక్కడ దూరంలో చూడొచ్చు మీరు. ఆ బస్సులో బయలుదేరుతున్నాం. ఇలాంటి ట్రావెల్స్ 11:30కి, ఇలాంటి బస్సు సేమ్ బస్సు 11:30కి అయితే ఒకటి బయలుదేరింది. ఇప్పుడు ఇది 12:30 బస్సు ఇది. సో అయోధ్య బైపాస్ రోడ్ అంటారు దీన్ని. ఇక్కడ అన్ని బస్సులు ఇక్కడికి వచ్చి బయలుదేరుతాయి అన్నమాట. లక్నో కానీ, గోరఖ్పూర్ కానీ, వారణాసి కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ జంక్షన్కి వచ్చి బస్సులు అయితే బయలుదేరుతాయి. చాలామంది ఇక్కడికే వచ్చి బస్సుని పికప్ చేస్తారు, చాలామంది తక్కువ బస్ స్టాండ్కి వెళ్ళేది. సో ఈ రోడ్డు బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్ పక్కనే ఇలా లోపల అయితే ఉంటుంది ప్రైవేట్ బస్సు హోల్డింగ్ అంతా. ఓయ్ గుమ్ముతాడు. సో మేమైతే ఇప్పుడు ఇక్కడ 12:30కి అయితే బస్సు బయలుదేరుతుంది. అరౌండ్ 5:30 లోపల వారణాసి అయితే చేరుకుంటుంది. సో ఇన్ బిట్వీన్ ఒక బ్రేక్ కూడా ఉంటుందంట. సో నాకైతే ఈ బస్సులో 6 మందికి 2600 అయింది. పర్ పర్సన్ 430 రూపీస్ అయితే పడింది. సో వర్త్ అనే చెప్పచ్చు, ఎందుకంటే ఇది ఏసీ బస్, ఇది ఏసీ సీటర్ అండ్ స్లీపర్ బస్ అన్నమాట. ఇక్కడ పాపము పోలీసు వాళ్ళు ఫుట్పాత్ పైన ఏమీ పెట్టకూడదని ఖాళీ చేపిస్తున్నారు. తీస్తారు వస్తారు. పాపం చూడండి ఎలా ఉంటుంది, కష్టం ఇవన్నీ ఎక్కడెళ్ళినా ఇలాంటి ఈ ఫుట్పాత్ కదా. చూడండి ఇది గోరఖ్పూర్ బస్సు, గోరఖ్పూర్కి వెళ్తుంది. అండ్ ఇంకో బస్సు అయితే వచ్చింది ఇక్కడ. ఉత్తరప్రదేశ్ పరివాహన్. ఈ బస్సు చూడు ఎలా ఉంది, ఈ బస్సు చూడు ఎలా ఉంది, చూడరా ఈ బస్సు. ఈ బస్సు చూడండి సేమ్ టాయ్లా ఉంది, బొమ్మలా ఉంది బస్సు. ముందు చూడండి ఆ షేప్ చూడండి, టాయ్లా ఉంది బస్సు. చూసావా మా బస్సు బొమ్మలా లేదా? బొమ్మలు ఉంటాయి అలా ఉంది. వెనకాల ఉండేవి ఎట్లా ఉంది. ఇక్కడ వెళ్ళిపోయారు ఉదాహరణ కదా. डाला ना 3 डालो, वो 3 सेलेक्ट. పాపం కష్టం, ఎక్కడ వెళ్ళినా ఇక్కడే కాదు అన్ని ప్లేసెస్లోనూ ఇలాగే ఉంటుంది. సో గైస్ ఇప్పుడైతే బస్సు బయలుదేరింది. ఎగ్జాక్ట్గా బస్సు 12:30కి అయితే బయలుదేరుతుంది. కానీ ఈరోజు ఒక 12:45 అయితే అయింది. చూడండి ఇతనే కండక్టర్ అనమాట. సో ఇప్పుడు కాసేపు ఇక్కడ బస్సు క్యాబిన్ రైడ్ అయితే చేద్దాము. అండ్ ఇక్కడ అయోధ్య నుంచి
వారణాసికి అరౌండ్ 220 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వెళ్తూ మనకి ఫస్ట్ సుల్తాన్పూర్ వస్తుంది, తర్వాత బద్లాపూర్ వస్తుంది, దాని తర్వాత జౌన్పూర్ వస్తుంది. సో 3 మేజర్ ఊర్లు అయితే వస్తాయి. కానీ ఈ బస్సు మీకు ఎక్కడ వేరే ఊరు లోపల అయితే వెళ్ళదు, అన్ని బైపాస్ సర్వీసే. సో అందుకని ఈ బస్సు చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. అండ్ వెళ్తూ ఒక బ్రేక్ కూడా ఉంటుందంట. సో సెంటర్లో ఒక టీ బ్రేక్ అయితే ఇస్తారు. అండ్ బస్ సర్వీస్ అయితే చాలా బాగుంది ఇది చెప్పాలంటే, ఎందుకంటే వేరే ప్రైవేట్ బస్సెస్ నేను చూశాను చాలా ఇరుగ్గా అండ్ సీట్స్ అయితే అంత బాగోదు. సో ఈ బస్సు మీకు 2 బస్సెస్ అవైలబుల్ ఉంటుంది, డైలీ సర్వీస్ ఉంటుందంట. సో పొద్దున్నే 10:30కి ఒక బస్సు ఉంటుంది, అండ్ మళ్ళీ మధ్యాహ్నం 12:30కి ఒక బస్సు అయితే ఉంటుంది. 2 సింగ్ ట్రావెల్స్ అని. ఇది బైపాస్ అయోధ్య బైపాస్ జంక్షన్లో అయితే ఉంటుంది. అండ్ ముందుగానే మీరు ఈ బస్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. క్రౌడ్ బట్టి మీకు చాలా ఇంపార్టెంట్ డేట్స్ అయితే ముందుగానే బుక్ అయిపోతుందంట. లక్కీలీ మాకైతే కొన్ని సీట్స్ అయితే అవైలబుల్ ఉండే. సో అయోధ్య నుంచి ఈవెన్ కాశీకి కూడా ట్రైన్స్ ఉంటుంది, చాలా తక్కువ ట్రైన్స్ అన్నమాట. కానీ అయోధ్య నుంచి మిగి కుంభమేళా జరిగింది కదా, ప్రయాగ్రాజ్కి అయితే చాలా ట్రైన్స్ అయితే ఉంటుంది. అండ్ బస్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ డిస్టెన్స్ కూడా కొంచెం తక్కువ అవుతుంది. సో చాలామంది అయోధ్య వచ్చి అయోధ్య నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్తారు, ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి అయితే వెళ్తారు. కానీ మాది ఇది అన్ప్లాన్డ్ ట్రిప్ కాబట్టి. అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది, ఏమంటే ఇప్పుడు వర్షాలు అయితే ఎక్కువ పడుతుంది, ఎక్కడ చూసినా వర్షాలు ఎక్కువ పడుతుంది, అండ్ నదులు అయితే చాలా పొంగుతున్నాయి అన్నమాట. సో అందుకని మేము అయోధ్య నుంచి డైరెక్ట్ ఫస్ట్ కాశీకి అయితే వెళ్తున్నాం. కాశీలో 2 డేస్ స్టే చేస్తాం కాబట్టి నెక్స్ట్ డే మనము మళ్ళీ ప్రయాగ్రాజ్కి అయితే వెళ్ళి కుంభమేళా దగ్గర స్నానం చేసి రిటర్న్ వచ్చి కాశీ చూసి కాశీ నుంచి హైదరాబాద్ వస్తాం అన్నమాట. ఇది ప్లాన్. डेली 11:30 है 12:30 है। जाना आना डेली। उधर से कब निकलते? 12 बजे। 2 गाड़ी इधर से नहीं, इससे पहले एक गया था ना 11:30। वो भी वो 11:30 चलते हैं 12 बजे। గైస్ ఇప్పుడైతే మనము సుల్తాన్పూర్ దాటి కొంచెం దూరం అయితే వచ్చాము. వైట్ కలర్ టోల్ ప్లాజా దగ్గర ఉన్నామైతే. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ టోల్ ప్లాజా అయితే ఉంది, వైట్ కలర్ టోల్. ఇంకా ఇక్కడ నుంచి 119 కిలోమీటర్స్ అయితే ఇంకా 119 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనం బనారస్ వారణాసికి అయితే చేరుకుంటాము. అండ్ చూడండి, ఇది ఏదో ఒక డాబా ఇది. అండ్ విజిటింగ్ పాయింట్ అయితే ఏమంత బాగాలేదు, లేడీస్కి అయితే చాలా ఇబ్బంది ఇక్కడ. సో ఏదో ఒక చిన్న డాబా దగ్గర అయితే నిలుపున్నాడు. చాలా వరస్ట్. అట్లీస్ట్ లేడీస్ టాయిలెట్, జెంట్స్కి ఎలా ఉన్నది జరుగుతుంది, లేడీస్ బాగుండే చుట్టూ అయితే ఇంకేం చెప్పలేము అంతే. టీ వచ్చా టీ అయితే చాలా బాగుంది. వీళ్ళకి టాయిలెట్ లేదు అంతే, కానీ టీ మాత్రం చాలా బాగుంది. చూడండి బస్ ఇక్కడే. More moments later. గైస్ ఇప్పుడైతే వారణాసి అవుట్స్కట్స్లో ఉన్నాము. ఇక్కడ సిటీకి రాగానే ఇంకా గట్టిగా జోరుగా వర్షం అయితే పడుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ టైంలో వారణాసిలో కాశీలో ఎక్కువ రైన్ఫాల్ అండ్ గంగా నది అయితే చాలా పొంగుతుంది అన్నమాట. సో ప్రజెంట్ ఈ టైంలో అయితే వచ్చేసాము ఇక్కడ. అండ్ చూడాలి ఎలా ఉంటుంది అని. అండ్ ఇక్కడ ఈ వర్షం చూస్తుంటేనే ఇంకా చాలా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఎందుకంటే కొంతమంది మీకు తెలిసి ఉంటుంది కాశీ ఎలా ఉంటుంది ఊరని. ఎగ్జాక్ట్ టెంపుల్ దగ్గర అయితే మీకు చాలా ఇరుకు రోడ్లు ఉంటాయి, అండ్ చిన్న చిన్న రోడ్లు, అండ్ చాలా కంప్రెస్గా ఉంటుంది అన్నమాట. ఈవెన్ ఒక మనిషి పరాడాలన్నా చాలా కష్టం. అలాంటి చిన్న చిన్న రోడ్లు సందులు అయితే ఉంటుంది. అండ్ అక్కడే ఉంటుంది టెంపుల్ పక్కన అంతా చుట్టూరు అలాగే ఉంటుంది.
సో నెక్స్ట్ అది ఎలా ఉంటుందని రాబోయే వీడియోలో చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే మనము ఇక్కడ బస్ దిగేసి ఇంకా ఇక్కడి నుంచి 2 వేస్ ఉంటుంది. కొంచెం దూరం ఆటోలో వెళ్ళాలి అండ్ ఆటో నుంచి తర్వాత సైకిల్ రిక్షాలో వెళ్ళాలి. దెర్ ఈజ్ నో చాయిస్. అండ్ రిక్షా తర్వాత కూడా కొంచెం మనం లోపల వెళ్ళాలంటే నడుచుకెళ్ళాల్సి వస్తుంది. సో కంప్లీట్గా ఇది ఎలా ఉంటుందని వీడియో ఎండ్ దాకా చూడండి. మొత్తం వీడియో అయితే కంప్లీట్గా చూసారంటే ఎలా ఉంటుంది అని మీకు తెలుస్తుంది. అండ్ నేనైతే రూమ్స్ టెంపుల్ పక్కనే, ఇంకా టెంపుల్ పక్కనే ఉంటుంది అన్నమాట. ఇలా రూమ్ నుంచి బయటకు వచ్చామంటే టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుంది. సో లాస్ట్ దాకా చూడండి. సో గైస్ బస్ దిగానే 2 ఆటోలు అయితే బుక్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు మీరు చూస్తుండేది వారణాసి స్టేషన్ జంక్షన్ అన్నమాట. సో ఈ జంక్షన్కి దగ్గర బస్సు అయితే ఆపాడు. అండ్ ఆ బస్సు అయితే మనకి ఇక్కడ వారణాసి, బనారస్ అండ్ కాశీ ఈ 3 ప్లేస్లు ఒక్కటే అండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు మన సౌత్ ఇండియన్స్. కాశీ అంటే వేరే, బనారస్ అంటే వేరే, వారణాసి అంటే వేరే అనుకుంటారు. కానీ ఈ 3 ప్లేసులు ఒకే సిటీ అన్నమాట, ఒక ఏరియా పేర్లు అంతే అవి. బనారస్ అనేది బనారస్ శారీస్ నుంచి ఫేమస్ కాబట్టి బనారస్ అంటారు. వారణాసి అనేది కూడా ఒక ఏరియా పేరు, అంటే అది డెవలప్డ్ ఏరియా అన్నమాట. సో అందుకే వారణాసి అంటారు. అండ్ కాశీ వచ్చి ఓల్డ్ సిటీ. సో మొత్తం కాశీ ఎలా ఉంటుందంటే ఫుల్ ఇందాక చెప్పినట్టు చాలా కంప్రెస్గా ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సిటీస్ ఇన్ ది వరల్డ్ అది. సో చాలా చాలా పురాతనం కాలంది అది. కాబట్టి అక్కడ రోడ్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ డెవలప్మెంట్ చేయడానికి కూడా కుదరదు అన్నమాట. అంత చిన్న రోడ్స్, అన్నీ చాలా టెంపుల్స్ ఉంటాయి అండ్ అలాగే చాలా చాలా ఆశ్రమాలు ఉంటాయి. సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సిటీస్ ఇన్ ది వరల్డ్ అని చెప్పొచ్చు. అండ్ అట్ గిన్నిస్ రికార్డ్ బుక్స్లో కూడా ఉంది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సిటీస్ ఇన్ వరల్డ్, ఏన్షియంట్ సిటీస్ అని. సో కాబట్టి 3 ప్లేసులు ఒకటే, ఎవరు కన్ఫ్యూజ్ కాకండి. సో ఇప్పుడైతే మనము ఆటో నుంచి అక్కడ మైదాంగిని సర్కిల్ అని ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి వరల్డ్ సిటీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ దాకా ఇప్పుడు ఆటోలో అయితే వెళ్తాం. అక్కడి నుంచి తర్వాత సైకిల్ రిక్షాలో అయితే వెళ్తాం. సో గైస్ వెళ్తూ రోడ్ అయితే చిన్నగా అయిపోతుంది. అండ్ ఇక్కడ వర్షం కూడా గట్టిగా పడుతుంది అండ్ అలాగే ఆగిపోతుంది. అండ్ ఒక డిఫరెంట్ వైబ్ అయితే క్రియేట్ అయింది. నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. కాశీ ఇన్నింటి ఇలా చాలా చిన్న రోడ్స్ ఉంటాయి, ఏన్షియంట్ సిటీ అని. కానీ ఇక్కడ రాగానే అర్థమవుతుంది ఎంత ఇబ్బందిగా ఉందంటే రోడ్స్. అసలు ఇక్కడ ఎలా బతుకుతున్నారు వీళ్ళు అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే క్రియేట్ అయింది. ఇది ఇంకా జస్ట్ బిగినింగే. ఇది ఇంకా మేము ఆటో రిక్షాలో అయితే వెళ్తున్నాము. దీని తర్వాత ఇంకా సైకిల్ రిక్షాలో వెళ్ళాలంటే అక్కడి నుంచి లోపల ఇంకా రిక్షా కానీ ఆటో కానీ ఏది వెళ్ళదు. జస్ట్ మేము నడుచుకెళ్ళాలి. టెంపుల్ చుట్టూరా ఏమైనా మీరు రూమ్స్ చేసుకుంటే కానీ ఇంకా టెంపుల్ చుట్టూరా ఎక్కడన్నా పారాడాలన్నాను మీరు ఫుల్ బై వాకే వెళ్ళాల్సి వస్తుంది. సో యాజ్ ఏ హిందూ ట్రెడిషన్ ప్రకారం కాశీ అయితే కంపల్సరీ ఒక్కసారన్నా చూడాలంటారు. అండ్ ఏజ్ అయిన ఇంకా చాలా మంది తర్వాత ఇక్కడ వచ్చి ఇంకా వాళ్ళ అంత్యక్రియలు కానీ దానికి ఇక్కడే వచ్చి ఇంకా స్టే చేసి చనిపోయే హాస్టల్స్ కూడా ఉన్నాయంట ఇక్కడ. సో ఇట్స్ వన్ ఆఫ్ ది చూడాల్సిన ప్లేసే. ఎందుకంటే ఇలా చిన్న రోడ్స్ కానీ ఇంత ఓవర్ క్రౌడెడ్ పాపులేషన్ ఎలా జీవిస్తున్నారు అండ్ అంత చిన్న ఏరియాలోనే ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో చూసాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా మనము మైదాగిని సర్కిల్కి వెళ్ళాలి, అక్కడి నుంచి రిక్షాతో వెళ్ళాలి. అండ్ అలాగే రూమ్ ఎక్కడ చేశాను అనేది కూడా వీడియో ఎండ్లో ఉంటుంది. సో మొత్తం వీడియో ఎండ్ దాకా చూడండి. అండ్ ఇప్పుడైతే మీకు ఈ రోడ్ది ఒక వీడియో ఫుల్ లెంత్ వీడియో చూపిస్తాను. సో ఎంజాయ్ ది రోడ్స్ ఆఫ్ కాశీ. दिल ये बन जा रहा है एक ही जगह पे ये लगे ना, माने उड़ना ही सही हो इसको बहलाना है, बड़ा मुश्किल ये हटे ना जिद से कभी। अब ढूंढूं मैं कहाँ ऐसा वो जहाँ सारे सवालों का हिसाब हो, जिसमें सही जाने बेवजह क्यों दिल है ये खफा, इसको संभालूं के खो ना दूं खुद को मैं कहीं। चल पड़ा हूँ मैं जिंदगी के सफर में, जाने क्या है मंजिल मेरी किसको पता। हाँ मैं रुका हूँ ये दुनिया चल रही हो जैसे हवा के संग मैं उड़ूं लापता।
रे सालों का हिसाब हो जिसमें सही जाने बेवजह क्यों दिल है ये खफा इसको संभालूं के खो ना दूं खुद को मैं कहीं चल पड़ा हूँ मैं जिंदगी के सफर में जाने क्या है मंजिल मेरी किसको बता हाँ मैं रुका हूँ ये दुनिया चल रही हो जैसे हवा के संग मैं उड़ू लापता గైస్ చూడండి, ఇప్పుడు మనము మైదాగిని సర్కిల్ నుంచి మణికర్ణిక ద్వార్ దగ్గరికి ఇలా రిక్షాలు అయితే వెళ్ళాలి, సైకిల్ రిక్షాలే వెళ్తాయి, ఆటోస్ అయితే అలో లేదు. మళ్ళీ అక్కడి నుంచి దిగి మళ్ళీ ఇంకో 300 మీటర్స్ నడిచాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ రిక్షా కూడా వెళ్ళలేదు. साथ में जाएंगे बोल रहे हो, रुको रुको हो गया. लगेज तो ले सकते हैं ना, लगेज तो लेके आ सकते हैं, कुछ नहीं जाता. సో గైస్ ఇక్కడ ఏమంటే ఇక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ ఈవినింగ్ టైము ట్రాఫిక్ ఉంటుందని చెప్పి ఇక్కడ రిక్షా వాళ్ళకైతే ఇక్కడ ఆపేయమంటున్నారు. ఇక్కడ మా రిక్షాలో కొంచెం లగేజ్ కూడా ఎక్కువ ఉంది, అండ్ అలాగే మా అత్త వాళ్ళు వాళ్ళంతా కొంచెం నడవలేరు కాబట్టి అతనితో రిక్వెస్ట్ చేస్తాను అనమాట. ఇంతలోనే పోలీస్ వచ్చాడు, సర్లే ఇంకొక 100 మీటర్స్ వదలమని చెప్పాడు. సో ఇంత కన్వర్సేషన్ అయితే ఇక్కడ జరిగింది. बहुत नुकसान हो जाएगा, 4-5 रुपये नुकसान हो जाएगा भैया. हाँ उधर तक चलो, पता पता कर लो. हाँ यहाँ से निकल रहे हैं बाहर से, आपने पहुँच जाएंगे. हाँ सिर्फ उधर तक जाओ ना, वहाँ तक तो छोड़ दो. नहीं नहीं वो जा रहा है, देख उधर तक ही चलो बस. वो लाइट है ना बिल्डिंग का फर्स्ट. हम कस्टमर है, कस्टमर चलता वहाँ जा సో గైస్ చూస్తున్నారు కదా, వీళ్ళ కష్టం చూసి నాకు కూడా చాలా బాధ వేస్తుంది, ఎందుకంటే ఇలా రిక్షాలో కూర్చొని ఎప్పుడు వెళ్ళలేదు నా లైఫ్లో. సో ఇలా ఇంత కష్టపడుతుంటే వీళ్ళు అసలు ఏందిరా ఇది అనిపించింది నాకు. అసలు లగేజ్ లేదంటే అసలు నేను రిక్షా ఎక్కేవాడు కాదు. అండ్ ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి, కొన్ని ప్లేసెస్లో ఆటోస్ రావు, కొన్ని ప్లేసెస్లో రిక్షా మాత్రమే ఉంటుంది. అండ్ లగేజ్ ఉంటుంది కాబట్టి ఈ రిక్షాస్లో తప్పకుండా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ వీళ్ళకి కొంచెం ఎక్కువ కూడా ఇచ్చాను, అంటే సాటిస్ఫై అయ్యేలా ఇచ్చాను. అండ్ ఇక్కడ రాగానే ఇంకా ట్రాఫిక్ ఉంటుందని పోలీసు వాళ్ళు అయితే చాలామంది ఆపి ఇంకా పంక్చర్ చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు వర్షం కూడా స్టార్ట్ అయ్యింది, ఈ వర్షంలో పాటు ఇంకా లగేజ్ కూడా పట్టుకెళ్ళాలి. ఇక్కడ మణికర్ణిక ద్వార్ అనేది ఒక ఆర్చ్ ఉంటుంది, టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది. ఈ ఆర్చ్ లోపల నుంచి మనం బీజీఎస్ మఠానికి అయితే చేరుకోవాలి. అండ్ అక్కడ లోపలైతే ఇంకా నడిచికెళ్ళాలి కంపల్సరీ. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. సో చూడండి ఎలా ఉంటుంది వే అనేది. ఇప్పుడు నైట్ అయింది కాబట్టి ఇలా కనపడుతుంది. నెక్స్ట్
వీడియోస్లో మీకు ఈ పగ్గులు ఎలా ఉంటుందని క్లియర్గా చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే రూమ్కి వచ్చాము అండ్ ఇక్కడ అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసుకొని రూమ్ అయితే తీసుకున్నాం. సో గైస్ పొద్దున్న ఇంకా జర్నీ చేసి చాలా స్ట్రెయిన్ అయ్యాం కాబట్టి ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అన్ని టేక్ కేర్, బై బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని షేర్ చేయండి.